ప్రైజ్ లార్డ్ మంచి మాట. అబ్రహాము తన శరీరం వైపు చూచుకున్నాడు, మృతతులమైనట్టుగా. శారమ్మ గర్భం వైపు చూచాడు, మృతతులమైనట్టుగా ఆలోచించాడు, కానీ సందేహపడలేదు. దేవుడు అబ్రహాముకు వయసులో ఉన్నప్పుడు ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు, అబ్రహామునికి సంతానం ఇస్తానని. వయసు గడుస్తూ ఉంది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ దేవుడు చేసిన వాగ్దానం మాత్రం జరగడం లేదు, నెరవేర్చబడడం లేదు. కానీ అబ్రహాము సందేహపడక ప్రతిరోజు దేవుని మహిమపరుస్తూ, ప్రతిరోజు దేవుని ఘనపరుస్తూ, సంవత్సరాలు గడిచిన కొలది కూడా అవిశ్వాసం రానీక రూఢిగా నమ్మాడండి. ఏమనంటే, నాకు దేవుడు మాట ఇచ్చాడు, నేను ప్రార్థిస్తూనే ఉంటా, కనిపెడతా, దేవుడు ఏ రోజు నాకు గర్భఫలం ఇస్తాడు ఆ రోజు వరకు నేను దేవుడిచ్చిన వాగ్దానం వైపే నా మనసు ఉంచుతానని చెప్పి ఎన్ని దినాలు గడిచిపోయింటే, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయండి. అబ్రహాము వయసులో ఉన్నప్పుడు ప్రమాణం చేశాడు, వృద్ధుడైన తర్వాత గర్భఫలం ఇచ్చాడు. అంటే ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పడండి, ఎంత గ్యాప్ వచ్చిందండి. ఒకసారి ఆలోచిద్దామా, ఎంత దూరం గ్యాప్ వచ్చింది. అయినప్పుడు కూడా అబ్రహాము రూఢిగా నమ్మాడు. ఆమె